మనం అక్క మా ఇంటికి వచ్చి పేద చేస్తానని సామాన్లు కొనిపించి చివరికి పేద చేసి బలవంతంగా తినిపించి లాస్ట్ కి మమ్మల్ని హాస్పిటల్ పాలు చేసింది. దానికి రివెంజ్ గా ఈ రోజు మేము దాని ఇంటికి వచ్చి ఆకలేస్తున్నాను అక్క చేతి పానీపూరి చేయించి అక్కకే తెలియకుండా పానీపూరి మొత్తం పచ్చిమిర్చి కుక్కించి లాస్ట్ కి దానికి తినిపించి చుక్కలు చూపిద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక అందుకని పానీపూరికి కావాల్సినవన్నీ రెడీ చేసేసాం. గబగబా ఉల్లిపాయలు కోసేసాం, బంగాళదుంపలు ఉడకబెట్టేసి గ్లాస్ తో మెత్త నొక్కేసాం. ఆ తర్వాత అందులో ఏవేవి వేసి కూర రెడీ చేసాం. పూరీలు నూనెలో వేసి బూరిలో వేగాక బయట తీసేసాం. తీరిగ్గా కూర్చొని పూరీలు అన్నిటికీ బొక్కలు పెట్టేసాం. ఇక పూరీలో కూర వేసి పానీ రెడీ చేసి ఇలా మా అక్క పక్కకి వెళ్ళింది అంతే. ఇక చూసుకో ఇదే సరైన ఛాన్స్ కదా అని పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పూరి మొత్తం కుక్కేసాం. మా అక్క ఎప్పుడు వచ్చి నోట్లో పెట్టుకుంటుందా అని ఎదురు చూసాం. ఇక చివరికి అక్క వచ్చింది, పూరి చేతిలోకి తీసుకుంది, పానీ వేసి నోట్లో పెట్టుకోబోయింది. ఈలోగా మా బావ వచ్చి లాక్కోవడం జరిగింది. ఇక చూసుకో నోట్లో పెట్టుకున్నాక మా బావ రియాక్షన్ చూడాలి.